చెయ్యండి అని కూడా చెప్పారు. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు చేతనైన సహాయము చెయ్యాలి. దాన్నే కనికరం అంటారు. కానీ ధనవంతుడికి ఆ లక్షణం ఉందా? లేదు. లేదు, అటువంటి లక్షణం లేదు. ఎప్పుడు కూడా ఆయనే తినాలి, ఆయనే బతకాలి, ఆయనే బాగుండాలి. అదొక విధమైన గర్వం, అదొక భయంకరమైన గర్వంలో ఆయన బ్రతికాడు. కనికరం లేనటువంటి మనస్సు కలిగి ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా పక్కన్నటువంటి వారు బాగుండాలి అని కోరుకుండాలి. ఆమేన్. వారు కూడా మనకులాగే బాగుండాలి అని మనం కోరుకుని వారికి సహాయకరంగా మనం జీవించాలి, వారికి మేలుకరంగా మనం జీవించాలి. పక్కన్న లాజరు, ఆయన కురుపులు ఉండి అంత బాధపడుతున్నాడట, కానీ ఏనాడు సహాయం చేయలేదట అండి. ఏనాడు సహాయం చేయలేదు. మనం ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని మనం పట్టించుకునే వారిగా ఉండాలి. దేవుడు మనందరినీ కూడా ఎంతో ప్రేమించినప్పుడు మనం కూడా ప్రేమను పంచాలి ఇతరులకి మన యొక్క చేతనైనటువంటి సహాయాన్ని మనం చేసినప్పుడు దేవుడు మనకు కూడా కష్టకాలంలో సహాయము చేస్తాడు. సహాయాన్ని ఆయన పంపిస్తాడు. ప్రేమ లేని వారంగాను కనికరం లేని వారంగాను బ్రతికితే మనం ఎంత ఉన్నా కానీ నరకానికి వెళ్ళిపోతామన్నమాట. తోబుట్టువులను ప్రేమించండి, అమ్మా నాన్నని ప్రేమగా చూసుకోండి, అత్త మామలని ప్రేమగా. కొంతమంది అమ్మా నాన్నని బాగా ప్రేమగా చూసుకుంటారు, కానీ అత్త మామల్ని ప్రేమగా వాళ్ళకి నేను పెట్టేది ఏంటి, వాళ్ళు నాకు పెట్టాలి కానీ నేను వాళ్ళకి పెట్టడం ఏంటి అని అనుకుంటారు. అమ్మా నాన్న ఎలా చూస్తామో కన్నా తల్లిదండ్రులు చూసినట్టుగానే అత్తమామలు కూడా అలాగే చూడాలి. అలా చూసిన వారిని దేవుడు దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా.